మనది కట్టే ఉంటాయి. హలో, నా పేరు ఎస్ శ్రీనివాసరావు అండి. ఇక్కడ లక్ష్మీనగర్ రేషన్ డీలర్. ఇప్పుడు 3 నెలలే కాబట్టి కొంచెం లైన్ బాగుంటున్నది, మెల్లమెల్లగా ఇస్తున్నాము. అంతకుముందు 100 మంది వరకు ఇచ్చేది, కానీ ఇప్పుడు ఒక 50-60 మంది వరకు ఇస్తున్నాము. స్టాక్ అయిపోతుంది, మళ్ళీ వస్తున్నాయి. ఇంకా ప్రజలు కొంచెం తొందరపడుతున్నారు, కానీ మెల్లమెల్లగా ఇవ్వడం జరుగుతుంది. అదండి. దుకాణం షాప్ నెంబర్ 155. ప్రభుత్వ పాలసీ 3 నెలల పాలసీ పెట్టింది మంచిదే, కానీ కాకపోతే ఏంటంటే ఈ ఒకటి బ్లూటూత్ తీసేసి ఈ 3 నెలల కోట ఒకటే స్లిప్ వచ్చేటట్టు చేస్తే బాగుండు. ప్రజలకు ఇబ్బంది ఉండకపోవు, మాకు ఇబ్బంది ఉండకపోవు. దీనివలన రోజుకు మేము అంతకుముందు 100-150 మందికి ఇచ్చేది, ఇప్పుడు 50-60 మందికి ఇచ్చి కూడా గగనం అవుతుంది. ఎందుకంటే ప్రొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10:30 దాకా కూడా జనం కదలనిత్తలేరు. అటు జనానికి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. కాకపోతే ప్రభుత్వం ఇది ఒకటి ఏంటంటే ఆలోచన చేసింది అంటే ఈ బ్లూటూత్ తీసేసి ఒక్కొక్క క్యాండిడేట్కి 3 నెలల కోట ఎంత అవుతుందో అది ఒక్కటేసారి వచ్చేటట్టు చేస్తే బాగుండే. అది జనానికి అవైలబుల్ అయితే మాకు కూడా ఇబ్బంది కాదు అని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. అంతేనా? ప్రజలకి సన్నబియ్యం వచ్చుడితోటి బాగా సంతోషం వ్యక్తం చేస్తుండ్రు. ఇది మంచి పాలసీ, కానీ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చేసేది జనం కూడా చాలా మెచ్చుకుంటున్నారు. అందుకే ఇది ఒక్కటి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని బ్లూటూత్ తీసేసి ఒకటేసారి మనిషికి 36 కిలోలు, 3 నెలల 36 కిలోలు, 72 కిలోలు వచ్చే బాబతి అది ఒకటేసారి ప్రింట్ వస్తే బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. సర్వర్ ప్రాబ్లం కూడా బాగా అవుతుంది. ఒక్కొక్కసారి గంటన్నర దాకా అస్సలేదు, గంటల తరబడి వెయిటింగ్ అవుతుంది. జనం కూడా ఒకసారి సర్వర్ లేకపోవట్లో జనం కూడా ఆశ్రయించుకుంటున్నారు. ఏం మిషన్లు ఏంది అని ఆలోచన చేసి కొంచెం కోపగిస్తున్నారు. దాన్ని మేము కూడా వాళ్ళను మేనేజ్ చేస్తున్నాం. ఇది ఒకటి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఒకటి తీసేస్తే బాగుండని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి నమస్కారం. నా పేరు ధర్మరాజు, రేషన్ షాప్ డీలరు, కరీంనగర్ అర్బన్ 110 షాపు. మేము ఉదయం 9 గంటలకు తీస్తే సర్వరు 9:45కు బంద్ అవుతుంది. 9:45కు క్లోజ్ చేసేస్తున్నారు వాళ్ళే. కానీ జనం వచ్చి పడిగాపులు కాస్తున్నా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి అరగంట టైమే లంచ్ టైం తీసుకొని కంటిన్యూషన్ షాప్ తీసుకోకుంటున్నాం. ప్రొద్దున 9 గంటలకు తీస్తే 9:45 వరకు కూడా షాపులు ఓపెన్ చేసి జనానికి మంచిగా అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళతోని అన్యూన్యంగా వండుకుంటూ వాళ్ళకు మేము ఈ సన్నబియ్యం అనేది పంపిణీ చేయబడుతుంది. రోజుకు మేము ఎంత లేదన్నా కానీ ఇంతకుముందు 100-150 మంది వరకు ఇచ్చేస్తాము. ఇప్పుడు ఈ 3 నెలల బియ్యం ఒకటేసారి కాబట్టి ఒక్క క్యాండిడేట్కు 20 మినిట్స్ పడుతున్నది. కాబట్టి ఇది రోజుకు 50 మంది, మినిమం 50 మందికి అంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. కావున ఈ ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చే కమిషన్ కూడా రావాలి. దయచేసి పెంచాలి. ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి. మమ్మల్ని పరిగణలోకి తీసుకొని మాకు వచ్చే ఈ బ్లూటూత్, ఇంకోటి బ్లూటూత్ కూడా చాలా సెంటర్లో అప్పుడప్పుడు 1 అవర్ 1.5 అవర్ లేట్ అయ్యేసరికి పాపం పబ్లిక్ ఎండలో నిలిచిన వాళ్ళందరూ గావర అవుతున్నారు. అందుకనే దయచేసి అట్లా కాకుండా బ్లూటూత్ తీసేసేసి ప్లస్ సర్వర్ ఫాస్ట్గా ఉండేటుంటే మేము 50 మంది కాదు 100 మందికి ఇచ్చేందుకైనా మేము సిద్ధంగానే ఉన్నాం. ప్రభుత్వానికి తోడుగా వండుకుంటూ మేము ఏ కార్యక్రమం చేసేందుకు రేషన్ డీలర్లు అందరూ ఐక్యతగా ఉన్నారు. మేము దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనుకపోయేది లేదు. కానీ ఏంటంటే మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి దయచేసి. అందుకని ఈ ప్రభుత్వం ఈ 3 నెలల సరుకులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజల తరఫున, మా రేషన్ డీలర్ల తరఫున, అందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు.